గ్రీన్ స్టోన్ని రెడ్ వాటర్లో వేస్తే ఏమవుతుంది? గ్రీన్ స్టోనే ఉంటుంది. ఏమవ్వదు. ఏమైతే ఏం కాదు, రెడ్ స్టోన్ ఉంటుంది. రెడ్ స్టోనే కనబడుతుంది. ఏమవుతుంది? స్టోన్ అవుతుంది. ఇంకేమవుతుంది? స్టోన్ అది ముందు కూడా స్టోనే కదా, మళ్ళీ కొత్తగా స్టోన్ అనేది ఏముంది? రెడ్ కలర్ గ్రీన్ స్టోన్ అవుతుందా? రెడ్ కలర్ గ్రీన్ స్టోన్ ఏం కాదు, సేమ్ స్టోన్. స్టోనే. అది ఏమవుతుంది? మునుగుతుంది. అది కరెక్ట్. ఇద్దరు బాయ్స్ ఉన్నారు, వాళ్ళు రివర్ దాటాలని, నది దాటాలనుకున్నారు. ఒకటే ఒక బోట్ ఉంది, బోట్లో ఒకసారి ఒకరే వెళ్ళొచ్చు. బోట్ దానంది అది రిటర్న్ రాదు మళ్ళీ. కానీ ఆ ఇద్దరు బాయ్స్ నది దాటేసాం. ఎలా? ఒకరి మీద ఒకరు కూర్చొని ఉంటారు. ఎట్లా? ఒకరి మీద ఒకరికి వచ్చిన బోట్లోనే ఉంటారు కదా, బోట్ ఒకసారి ఒకరినే మోయగలుగుతుంది. ఒక అబ్బాయి ఎక్కుతాడు, అతను జంప్ చేస్తాడు, మళ్ళీ ఇతను దింపుతాడు, మళ్ళీ ఇతను జంప్ చేస్తాడు, అతను ఉంటాడు. ఏది వాటర్లోనా? బోట్లో పక్కన పట్టుకుని ఎత్తుకొట్టుకుని వెళ్ళారు. ఇటు నుంచి అటు రోప్ కూడా ఏం లేదు అంటే స్విమ్మింగ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. లేదు, బోట్ యూజ్ చేసుకొని దాటేసాం. వెళ్ళిపోవచ్చు, బట్ వాళ్ళు బోట్ యూజ్ చేసుకొని ఇద్దరు దాటేసాం. ఎలా అయి ఉంటుంది? ఒక పర్సన్ వెళ్ళొచ్చా? ఒక్కసారి ఒక పర్సన్ వెళ్ళొచ్చు. నో ఐడియా భయ్యా. బోట్ గాలికి వస్తుందని అవతలకి వెళ్తున్న వాళ్ళు అవతలకి గాలికి రాగలుగుతుందా? రాలేదు. ఫస్ట్ అతను వెళ్ళి రిటర్న్ వస్తాడు, మళ్ళీ సెకండ్ అతను రిటర్న్ వెళ్ళి వచ్చేసాడు. వెళ్ళిపోవాలి, మళ్ళీ రిటర్న్ వస్తే ఎట్లా? అదే మళ్ళీ ఇక్కడే ఉంటాడు కదా. చిన్న ఉంది కావచ్చు, చిన్నగా ఉంటే సో మిడిల్లో పెడతాడు దాన్ని. ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ పర్సన్ ఆ మిడిల్లో ఉన్న దానిపైన జంప్ చేస్తాడు. ఆ జంప్ చేసిన అతను మళ్ళీ ఇటు జంప్ చేసేసరికి కరెక్ట్ అక్కడనే ఉంటుంది కదా. అది అంటే మరి జంప్ చేసేంత చిన్నగా ఉంటుందా? రెండు డెడ్ ఎండ్స్ కి బోట్ 2 డెడ్ ఎండ్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ ఒకరు బ్యాలెన్స్ చేసుకుంటారు. బోట్ కా? అరే కార్ కాదు. ఒకసారి ఒక్కొక్కరు వెళ్తాడు, అక్కడ దిగిపోతాడు, ఇంకొకరు వచ్చి ఇటు సైడ్ వస్తాడు. అంటే ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఇద్దరు నది opposite లో ఉంటారు. నది దగ్గర ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఒక సైడ్ లేరు, ఒకటి ఇటు ఒకటి అట్టున్నాడు. సో ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి వచ్చేస్తాడు. ఒక ఎగ్ని కాంక్రీట్ ఫ్లోర్ మీద అది పగలకుండా వేయచ్చు. వేస్తే ఎలా? బాయిల్ చేసింది కదా నార్మల్ ఎగ్. వేయచ్చు. ఎలా? పగిలిపోయాడు. పగలకుండా అన్న కదా. స్ట్రైట్ వదులుతారా? అట్లా వదులుతా, ఎట్లా మామూలు ఎట్లా నీకు ఇట్లా వేస్తున్నా ఎట్లయినా పర్లేదు. కాదు నార్మల్ ఎగ్ వేయచ్చు. ఎలా? కింద ఏదైనా డస్టర్ పెట్టి దానిపైన స్పాంజ్ పెట్టి దానిపైన వేయచ్చు. లేదు, మామూలుగా తీసి పెట్టేసారు. పెట్టాడు కదా వేయాలి. ఎలా వేస్తారండి? దాని మీద బంత వేసేస్తారు, దాని మీద బెడ్ వేసేస్తారు. లేదు, ఫ్లోర్ మీదనే వేయాలి. ఎవరైనా క్యాచ్ పెట్టాలి, ఫ్లోర్ మీద వేయాలి. కింద ఫ్లోర్ మీద పడ్డ పడతారు కదా, ఎవరైనా నెట్ పెట్టి నెట్ పైన వేయచ్చు. కలేదు, కాంక్రీట్ ఫ్లోర్ మీద వేయాలి. కాంక్రీట్ ఫ్లోర్ ఖచ్చితంగా పగులుతుంది. ఓకే, వేయలేమా? ఓకే, రాదు. రాదా? ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది. మీరు క్వశ్చన్ కరెక్ట్గా చెప్పండి. ఒక్కసారి క్వశ్చన్. ఒక ఎగ్ని కాంక్రీట్ ఫ్లోర్ పైన అది పగలకుండా వేయచ్చా? కాంక్రీట్ ఫ్లోర్ పగలకుండా ఎగ్ పగులుతుంది భయ్యా. అది సో కాంక్రీట్ ఫ్లోర్ పగలదు కదా. ఒక ఎగ్ని కాంక్రీట్ ఫ్లోర్ పై అది పగలకుండా వేయచ్చా? కాంక్రీట్ ఫ్లోర్ పై అది పగలకుండా వేయచ్చా అని అడిగిన. ఓకే.